కేంద్ర హోంమంత్రి శాఖ అమిత్ షా అంబేద్కర్ ను కించపరిచే విధంగా మాట్లాడారని, ఒక బాధ్యత గల మంత్రిగా ఉండి కించపరిచే విధంగా మాట్లాడడం భారతదేశానికి సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ కొలను హనుమంత్ రెడ్డి అన్నారు. వెంటనే ఆయన రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. నరేంద్ర మోదీకి ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ ఉంటే అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. లేని ఎడల కలెక్టర్ కార్యాలయంలో మెమోరియల్ ఇస్తామని, అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నిరసన తెలుపుతామన్నారు. నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ గారి యొక్క ఆదేశాలతో పార్లమెంట్లో అంబేద్కర్ గారికి జరిగిన అవమానం తప్పకుండా ప్రతి మనిషికి తెలిసేలాగా భారతీయ జనతా పార్టీ యొక్క పోకడను తీవ్రంగా ఖండించాలని చెప్పి ప్రతి గ్రామంలో కూడా, ప్రతి వార్డులో కూడా వారు చేస్తున్నటువంటి ఆగడాలు ప్రజలకు తెలియజేయడంతో పాటు ఇవాళ దేశ ప్రజలకు ఒక గుదిబండగా మారినటువంటి భారతీయ జనతా పార్టీ కేవలం ఒక 20% జనాభాలోని వారు 80% సంపాదనను సంపాదిస్తున్నటువంటి వాళ్ళ కొమ్ముగాస్తూ మరి 80% ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ క్వశ్చన్ చేస్తున్నందుకు మరి రాజ్యాంగాన్ని కూడా కాపాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నప్పుడు ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారినే మరి కించపరిచే విధంగా అహంకార ధోరణితో ఇవాళ జాతీయ హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు మరి గర్వంతో మాట్లాడడం ఇది తీవ్రంగా ఖండిస్తూ దేశ ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా ఈ విషయంలో అందరూ కూడా ఖండిస్తున్నటువంటి సందర్భంలో అమిత్ షా దిగిపోయేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఆందోళనలు కొనసాగించాలని, మరి ఈ మధ్యనే పెద్ద ఎత్తున గవర్నర్ గారికి మేము కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇవ్వడం, ర్యాలీలు చేయడం, మళ్ళీ ఈరోజు కూడా ప్రెస్ మీట్లు పెట్టడం, రేపు మొత్తం అన్ని కలెక్టరేట్లలో వినతి పత్రాలు ఇవ్వడం, అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి వారు రచించినటువంటి కాన్స్టిట్యూషన్ పుస్తకాలు పట్టుకొని మరి కలెక్టరేట్లకు వెళ్ళాలనేటువంటి ఒక ప్రోగ్రామ్ మాకు ఇవ్వడం జరిగింది. దాన్ని కొనసాగిస్తూ ఈ 2 కార్యక్రమాలతో పాటు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం దిగొచ్చి దేశ ప్రజలకు అంబేద్కర్ గారి అభిమానులందరికీ కూడా క్షమాపణ చెప్పి ఈ అహంకారంతో మాట్లాడుతున్నటువంటి అమిత్ షా దిగిపోయేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ విశ్రమించదని కూడా తెలియజేస్తూ ఇవాళ కేవలం ధనికులకు మాత్రమే ఒత్తాసు పలుకుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి చివరి రోజులు వచ్చినాయి. వారు సర్వైవ్ కావడం కోసం మతాల మధ్యలో చిచ్చు పెట్టడం, అనేక రకాలుగా ప్రజలను డివైడ్ అండ్ రూల్ పాలసీ చేయడం, ఇవాళ అధికారం కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని ముక్త కంఠంతో ప్రజలందరూ కూడా, దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు కూడా మరి అమిత్ షా చేసినటువంటి విషయాన్ని ఖండిస్తూ ఉన్నారు. కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా తీవ్రంగా ఖండిస్తూ మా పార్టీ ఇచ్చే ప్రతి ప్రోగ్రామ్ను కూడా ముందుకు తీసుకుపోయి ప్రతి ప్రోగ్రామ్ను కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుపోయి అమిత్ షా లాంటి గర్వంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇవాళ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ దిగిపోయే వరకు, క్షమాపణ చెప్పే వరకు కూడా ఈ ఆందోళనలు కొనసాగిస్తామని తెలియజేస్తాం. మరి మొన్న కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చాలా అనుచిత వ్యాఖ్యలతో పార్లమెంట్లో ప్రస్తావించిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఆ విధంగా ప్రస్తావించడం, ఆయన ఒక బాధ్యత గల కేంద్ర మంత్రి అయి ఆ విధంగా ప్రస్తావించడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాం. మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీతో పేద బడుగు బలైన వర్గాలకు ఒరిగేది ఏమీ లేదు. వాళ్ళు పాలించే గత 10 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం. ఏమున్నా డబ్బున్న వాళ్ళకే కోఆపరేషన్ చేస్తున్నారు తప్ప నోటుబందీ చేసి డబ్బులున్న వాళ్ళకే
సహాయం చేసే విధంగా దాచుకునే విధంగా చేసిండ్రు. ప్రజలు ఈ యొక్క బడుగు బలహీన వర్గాల ప్రజలకందరూ కూడా ఇబ్బందులు పెట్టి మరి ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టినటువంటి మోడీ ప్రభుత్వం అసలు పేద బడుగు బలహీన వర్గాలకు వాళ్ళకు పాలించేటటువంటి ఆ యొక్క విధి వాళ్ళకు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి వెంటనే అమిత్ షా గారిని ఆయన ప్రస్తావించినటువంటి ఆ యొక్క మాటల్ని మేము ఖండిస్తూ ఆయన రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గులాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోన హనుమంతరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది. ఏదైతే పార్లమెంటులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంశ గారు కించపరిచినట్టు మాట్లాడడం జరిగింది. మరి నిజంగా మరి ఆనాడు మోడీ బీసీ అంబేద్కర్ పెట్టిన భిక్షమే ఈరోజు ప్రధాని అయిండు. మరి అంశ కూడా అంబేద్కర్ పెట్టిన భిక్షనే ఇవాళ హోమ్ మినిస్టర్ అయిండు. ఒక బాధ్యత గల వ్యక్తి హోమ్ మినిస్టర్గా ఉండి బీజేపీ ప్రభుత్వంలో ఎంత ఘోరంగా అంబేద్కర్ని అవమానించారంటే చాలా సిగ్గుసేటు. తనని వెంటనే రాజీనామా చేయాలా, బర్తరఫ్ చేయాలా మోడీ గారు. బీజేపీ ప్రభుత్వంలో ఇంత అహంకారానికి బడుబలైన వర్గాలను కించవలసినట్టు మాట్లాడే వ్యక్తులను పార్లమెంటులో మళ్ళీ ఒకసారి సీటు ఇవ్వకుండా ఆ కించవలసిన వ్యక్తులకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఈనాడు యావత్ ప్రపంచంలో అందరూ కూడా అంబేద్కర్ మీద రోడ్డు మీదకి వచ్చి హమీషాను బర్తరఫ్ చేయాలా, రాజీనామా చేయాలని చెప్పి దళిత వర్గాలని కూడా పీడ వర్గాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా రాజీనామా చేయాలా, బర్తరఫ్ చేయాలని చెప్పడం జరుగుతూ ఉంది. మోడీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే హమీషాను బర్త్డే చేయాలని మరి ఆ రోజు రాజ్యాంగ చట్టబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి మరి ఆయన హోమ్ మినిస్టర్ చేసింది కాబట్టి వెంబడే రాజీనామా చేయాలా, ఆయన తీసివేయాలా బీజేపీ పార్టీ నుంచి. మీ సమావేశంలో పత్రికా విలేకరులకు కోరుకుంటా ఉన్నాం.